హాయ్ అందరికీ. అందరూ ఒక్కటే మాట పట్టుకొని దాన్ని పట్టుకొని బాగా చేస్తున్నారు కదా. నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పండి, మన హిందువులమే కదా, మన సాంప్రదాయమే కదా అని చెప్పిండు. చెప్పినంత మాత్రాన ఏమైపోయింది? ఎందుకు అంతగానో మిర్చుకోపడుతున్నారు చెప్పండి. ఆ, తన్మయ్ అంట, నాకు అసలు తెలీదు తను ఎవరో, బట్ నేను నిన్న చూసే కొద్దీ సింగర్ అని తెలిసింది. సాంగ్స్ పడుతుంది. అక్క, నువ్వు సంప్రదాయాన్ని పట్టే కదా అక్క, నువ్వు నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నావు. మన హిందూ సంప్రదాయమే కదా, దాంట్లోనే కదా మనం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటాం. అదే క్రిస్టియన్ లాగా ఓ డ్రెస్ వేసుకొని అట్లా వేసుకొని మనం పోలేము కదా అక్క. మన హిందూ కాబట్టి మనం నుదుట బొట్టును పెట్టుకుంటాం. ఎందుకు? మన సంప్రదాయానికి విలువ ఇచ్చి, మన హస్బెండ్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి. అది మన హిందువులకు ఉన్న రెస్పెక్ట్ అక్క. నువ్వు ఒక వీడియో పెట్టినావు, ఏంటది, ఒక విలేజ్లో ఒక అమ్మ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఓన్లీ సారీతోటే ఇలా చుట్టుకొని ఉన్నారు. అప్పటి రోజుల్లో మనకింత నాలెడ్జ్ లేదు. సో అప్పట్లో వాళ్ళు అలా ఉన్నారు. సో అది కూడా మన సాంప్రదాయమే. కానీ నువ్వు అది చూపించి ఇలా ఉంటారా ఇప్పటి వాళ్ళు అని అంటున్నావే. అప్పుడు చదువు లేక వాళ్ళకి తెలియదు కాబట్టి అలా వేసుకున్నారు, ఓకే. కానీ ఇప్పుడు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ట్రెడిషనల్గా మారుతున్నాం. ఆయన శివాజీ గారు అన్న దాంట్లో తప్పేం లేదు. ఒక సామాన్లు అనే వాడికి ఆయన తప్పు చెప్పాడు, అయిపోయింది కదా. ప్రతి ఒక్కరు ఎగేసుకొని వచ్చేసి ఇది తప్పు అది తప్పు అంటే మీరు మోడర్న్గా ఉండాలనే చెప్తున్నారు, కాదనట్లే. బట్ అలా మొత్తము ఏమంటారు, ఇలా ఓపెన్ చేసేసుకొని ఏవి కప్పుకోవాలి అవి వదిలేసి చూపించుకుంటే ఎలా ఉంటుంది చెప్పక్క. మళ్ళా మీరు ఇలా చెప్పారా? మీకు సపోర్టుగా మీరు ఒకరు, మళ్ళీ తర్వాత అనసూయ గారు. ఫ్యాషన్ ఉండాలి, ఉండొద్దని ఎవరు అడగట్లేరు. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతిగా ఉంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు సారీలు కట్టుకొని సినిమా హాల్లకు షాపింగ్ మాల్స్లకి ఓపెనింగ్ పోయినప్పుడు ఎంత సాంప్రదాయంగా ఉంటారు. అప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మీకు ఎంత బాగుంటుంది చూడడానికైనా, అందంగా కనిపిస్తారు సారీలో. అంటే మీరు సారీ కట్టుకోవాలనే కాదు అక్కడ, బట్ మీరు నిండుగా ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంతో ఆయన ఒక 2 మాటలు జారినాడు, తనకు సారీ చెప్పినాడు. అది ఉండకపోయినా అది మీ ఇష్టం, అది మీ పర్సనల్ కాబట్టి మీరు ఇష్టం. ఆయన ఒప్పుకున్నాడు, అయిపోయింది. దానికోసం అందరూ ఇట్లా ఎగబడేసి ఆయన ఇలా అలా అని చెప్పేసి అది చెప్పడం తప్పక. మళ్ళీ ఇంకోటి వచ్చేసి నాన్వేషన్ అంట. ఆయనకు మెదల పెండ ఉందో ఏముందో ఏం అర్థం కాదు. చేస్తాడు, మంచి చేస్తాడు, మంచిగా చూపిస్తాడు. ఇంకా మనం అంత దూరం వెళ్ళి చూడలేము కాబట్టి అన్నీ చూపిస్తున్నాడు. అందరి మద్దతు ఇచ్చే ఆయనకి అంతో ఇంతో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, వేరే వేరే దేశాలకు వెళ్ళి చూపిస్తున్నాడు, బాగుంది. కానీ హిందువులను హింసపరుస్తూ చేసే వీడియోలు ఉంటాయి చూడండి, అవి బాగాలేవు. ఎందుకంటారా? నువ్వు హిందువు ఫస్ట్ నుంచి పోవడానికి కారణం ఎవరు? హిందువులే కదా. నిన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిన్ను ఫాలో చేసినందుకే కదా నువ్వు వెళ్ళినావు. అక్కడికి వెళ్ళంగానే అక్కడ డబ్బులను చూసి, అక్కడ ఉండేదాని విధానం చూసి నువ్వు అక్కడి నుంచి ఇక్కడ తయారు కమ్మంటే నువ్వెవరు చెప్పనీకి? వాళ్ళ ఇష్టం అది. మన ఇండియా కల్చర్ కాదు అది. పోనీ ఇండియా కల్చర్ అయినా కొంతమంది చేస్తున్నారేమో, అది వాళ్ళ స్టైలు, చేసుకొనివ్వండి, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. నువ్వెవరు చెప్పనీకి? ఇట్లా ఏంటిది, వాటర్ బిల్లని తీసుకొచ్చి ఏదో కాయ తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేంత అవసరం నీకేముంది? నువ్వెందుకు చేయాలట? నువ్వు హిందువేనా? అసలు నీకు మైండ్ ఉందా? నీ అమ్మమ్మ కూడా కూర్చొని అట్లా చేయగలుగుతావా చెప్పు? అట్లా చేయగలుగుతావా నీ అమ్మ ముందు కూర్చొని? మొన్న మీ అమ్మని తీసుకుని ఇక్కడ టూర్కి వెళ్ళినావు కదా, టూర్ మొత్తం చూపించినావు. మరి అమ్మ ఇక్కడ సంప్రదాయం ఇట్లా ఉండదమ్మా, ఇట్లా ఉండదు, ఇక్కడ వేసుకోరు బట్టలు, ఈ మిడ్డీలు వేసుకో, బిగ్నీలు వేసుకో, ఇట్లా వేసుకొని పోదామమ్మా, ఏముంది ఇట్లా వేసుకుంటే ఇక్కడ కల్చర్ అది, వేసుకోమ్మా అని చెప్పు, అయిపోయా. వేసుకుంటే మీ అమ్మ కూడా వేసుకుంటారు కదా, ఎంత బాగుంటుంది అక్కడ కల్చర్కి వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మీ అమ్మకి ఏముంది? మన హిందూ సాంప్రదాయం ఏంటి సారీ, ఆమె కంఫర్ట్ ఉంది, కట్టుకుంది, మంచిగా అందరు చూశారు, మెచ్చుకున్నారు, మనకంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చినారు. దాన్ని వదిలేసి ఏదో కాయను పట్టుకొచ్చి ఇట్లా అట్లా రోత చేసి పడేసినావు. ఇంతమైన మైండ్ పనిచేస్తుంది ఏమన్నా నీకు? ఇక్కడ నుంచి ఉన్న సబ్స్క్రైబర్తో కదా నువ్వు అంత విర్రవీగుతున్నావు. ఒక హిందువుగా ఉండి ప్రతిసారి నువ్వు హిందువులని ద్వేషిస్తూ మాట్లాడే ప్రతి మాట నీకు ఎఫెక్ట్ కొడుతుంది. ఆ సీతమ్మ ద్రౌపది నువ్వు అన్నావు కదా, చరిత్ర చూడు, చదువు, లేకపోతే ఏదైనా వీడియోలు ఉంటాయి చూడు, తెలుస్తుంది హిందూ అంటే ఏంటో.
నువ్వు హిందువే కానప్పుడు ఇక్కడ నుంచి నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నావు? పోయి అక్కడ మాట్లాడుకో, అది చెయ్యి. ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే అక్కడ వీడియోలు పెట్టుకో. వీడెందుకు పెడుతున్నావు మళ్ళీ వీడియోలు హిందువును కానప్పుడు? ఇక్కడ వాళ్ళతో ఎందుకు నువ్వు ఫాలో చేయండి, ఇది చూడండి, అది చూడండి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు హిందువు కాదు కదా. మళ్ళీ నీ అమ్మ నాన్నని తీసుకుపోయి నువ్వు ఆడ పెట్టుకొని ఆడ బిగ్నీలు వేయించుకో, ఆడ ఇంత చూపించుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? నువ్వు తెలుగు మాట్లాడక అప్పుడు హిందువు కానప్పుడు. అన్ని మతాలు ఒకటే అని మన సంస్కృతి మనకు నేర్పించింది, ఎవరిని ద్వేషించొద్దు అని. నువ్వేం చేస్తున్నావు? ఫారెన్ పోయి అక్కడున్న కల్చర్ని నేర్చుకొని అది చెయ్యాలి అని చెప్పేసి నువ్వెవరు చెప్పనీకి? హిందువులంతా తిరగబడితే సంక నాకిపోతావు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నీకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇప్పుడు దేశాలు తిరుగుతున్నావు. అదే దేశాలు తిరగకుండా వీళ్ళందరూ చేస్తే నువ్వు ఎడికిపోతావు. ఒక పీరియడ్ దాకా నువ్వు ఆడు ఉంటావేమో. ఎండ్ ఆఫ్ ద డే నీ బాడీకి తగిలేసేది దీన్నేగా. ఎందుకు చేయాలి ఇండియాలో? హిందువులు ఎందుకు చేయాలి నీకు? అక్కడనే ఉండి అక్కడే రావు, ఇక్కడ దాకా రాకు. హిందువు కానప్పుడు ఇక్కడ రావద్దు. మీ అమ్మ వాళ్ళని తీసుకుపోయి ఆడ పెట్టుకొని ఉంచుకో. అన్నీ చేయించుకోవాలతో ఎంత రగులుతుంది తెలుసా? ప్రతి వీడియో చూస్తే ఏదో అయిపోయినట్టు, ఏదో చేసినట్టు ఆ చిన్నదాన్ని పట్టుకొని ఎంత సాగొడుతున్నారు ప్రతి ఒక్కరు. అరే క్షమాపణ చెప్పిండు అయిపోయింది, దాన్ని వదిలేయకుండా అందరినీ లాగుతున్నాడు. అందులో లాగకుండా అమ్మవార్లని మనము ఎంతో గొప్పగా చూసేవా దేవతలను లాగుతున్నావు ఎందుకు? నువ్వు ఆడ మాట్లాడిన టాపిక్ ఏంటి, ఈడ మాట్లాడే టాపిక్ ఏంటి, అవన్నీ ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గౌరవం లేకుండా ఏదో మాటలు. ఎందుకు అంత గలీజ్గా? నీకు ఇదే నేర్పించిర్రా నీ తల్లిదండ్రులు? ఇదే మాట్లాడమన్నారా నేను? విదేశాలకు వెళ్ళి చదువుకొని ఇంత అవి చేసుకుంటూ బుద్ధి జ్ఞానం తెచ్చుకొని హిందూ అనేటప్పుడు అందరం ఒకటే.